హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నా అండి. ముందుగా కాకరకాయను ఈ పైన చెక్క అంతా తీసేసి నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఇది పుట్నాల పౌడర్ వేస్తున్నా అండి. ఇంతకుముందు ఈ రెసిపీ మన వీడియోలో ఉండండి. కాకరకాయను పైన అంతా తొక్కు అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి. ఈ పుట్నాలన్నీ ఇప్పుడు కాకరకాయలు నింపేసుకోవాలండి. ఈ విధంగా నేను లోపలంతా ఈ పౌడర్ పుట్నాల పొడి వేసుకున్నానండి. ఉల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంట్లో నేను పుట్నాల పొడి కారం పొడి ఉంది కాబట్టి ఈ కారం పొడి వేసుకున్నానండి. ఇప్పుడు నేను థ్రెడ్ చూపిస్తున్నా. థ్రెడ్ను ఈ విధంగా కట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టేసుకోవాలి. కాకరకాయ నుండి బయట పొడి రాకుండా చేసుకోవాలండి. ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ వేడైనప్పుడు కాకరకాయ వేయించుకోవడమే అండి. సింపుల్ టేస్టీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పుట్నాల పొడితో కూడా చేయించుకోవచ్చు, ఈ కారం పొడితో కూడా చేయొచ్చు. ఆ విధంగా ఉల్లిపాయ కారంతో కూడా కాకరకాయ ఫ్రై చేయొచ్చండి. ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం పొడి వేసి కాకరకాయ ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక 10 నిమిషాల వరకు నూనెలో వేయించిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై. మనం తినేటప్పుడు ఈ థ్రెడ్ తీసేసి తినొచ్చండి. సింపుల్ టేస్టీ అండి. ఒక్కసారి ఈ కారం పొడి చేసుకున్నామంటే కాకరకాయ కట్ చేసుకోవడము, ఇందులో నింపుకోవడం, దారం ఒకసారి చుట్టుకోవడం, అంతే అండి. సింపుల్ టేస్టీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నూనెలో ఆయిల్లోనే ఉడికించుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ వేసేవాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉడికించుకోవాలండి. అంతే అండి. సింపుల్ టేస్టీగా ఉండండి. కాకరకాయ ఉడికిందో లేదని నేను ట్రై చేస్తున్నాను అండి. అంతే అండి. ఒక్కసారి ఇట్లా చూపిస్తున్నాను ఉడికిందా లేదని. ఆయిల్లో మాత్రమే ఉడికించుకోవాలండి. వాటర్ వేయకూడదు. ఇందులో వాటర్ వేయకుండా నూనెలో మాత్రం వేయించుకోవాలండి. అంతే అండి. సింపుల్ టేస్టీ కాకరకాయ ఫ్రై అండి. మనం తినేటప్పుడు థ్రెడ్ తీసేసి తినడమే, అంతే అండి. పప్పన్నంలో కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.